ఒక క్వశ్చన్ అడగాలి. మనం వీక్ కాబట్టే మ్యానిపులేట్ అయ్యామంటావా? కాదు. మ్యానిపులేటర్ని మనం చూస్ చేసుకోలేదు. మ్యానిపులేటర్ మనని చూస్ చేశాడు. ఈ వీడియోలో మ్యానిపులేటర్ విక్టిమ్ని ఎలా స్కాన్ చేస్తాడో, ఫస్ట్ లుక్లోనే ఎలా డిసైడ్ చేస్తాడో స్టెప్ బై స్టెప్ బ్రేక్డౌన్ చేస్తా. ఈ వీడియో కంప్లీట్ చూస్తే నెక్స్ట్ టైం ఎవరు నిన్ను మ్యానిపులేట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. లెట్స్ గో డీప్. ఉంది. ఒక కామన్ మిత్ ఉంది. వీక్ పీపుల్ ఈజీ విక్టిమ్స్ అని. రాంగ్. కంప్లీట్లీ రాంగ్. మ్యానిపులేటర్కి కావలసింది వీక్నెస్ కాదు. మ్యానిపులేటర్కి కావలసింది ప్రెడిక్టబిలిటీ. నువ్వు స్ట్రాంగ్ అయినా, ఇంటెలిజెంట్ అయినా, కానీ ఎమోషనల్గా ప్రెడిక్టబుల్ అయితే నువ్వు టార్గెట్. మ్యానిపులేటర్ ఫస్ట్ అడుగులో అడిగే క్వశ్చన్, ఈ పర్సన్ని కంట్రోల్ చెయ్యగలనా? కాదు, ఈ పర్సన్ వీకా? మ్యానిపులేటర్ లౌడ్గా కాదు స్టార్ట్ చేయడు. సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు. హీ వాచెస్. నువ్వు ప్రాబ్లం చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు? క్రిటిసిజం వచ్చినప్పుడు డిఫెన్సివ్ అవుతావా, సైలెంట్ అవుతావా? జోక్గా ఇన్సల్ట్ చేసినప్పుడు నవ్వుతావా, లేక బౌండరీస్ పెడతావా? ఈ స్మాల్ రియాక్షన్స్లో నీ ఫుల్ సైకలాజికల్ మ్యాప్ ఉంటుంది. మ్యానిపులేటెడ్ మైండ్లో చెక్లిస్ట్. ఈ పర్సన్ అప్రూవల్ కోసం బతుకుతున్నాడా? కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేస్తాడా? ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడా? ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే టార్గెట్. బౌండరీ సెట్ చేయకపోతే టార్గెట్. నెక్స్ట్ లెవెల్లో మ్యానిపులేటర్ చూసేది ఎమోషనల్ వీక్ స్పాట్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్, పాస్ట్ ట్రామా, ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్, లోన్లీనెస్, వాలిడేషన్ హంగర్. హీ డజంట్ ఆస్క్ డైరెక్ట్లీ. హీ సేస్ లైన్స్ లైక్, నువ్వు చాలా డిఫరెంట్ రా, మిగతావాళ్లు నిన్ను అర్థం చేసుకోరు. బూమ్. ఇఫ్ యువర్ ఐస్ లైటప్, హీ ఫౌండ్ ద వూండ్. మ్యానిపులేటర్ డజంట్ క్రియేట్ వూండ్స్, హీ ఫైండ్స్ దెమ్. సైకాలజీలో రెండు డేంజరస్ అటాచ్మెంట్ స్టైల్స్. ఒకటి యాంగ్షియస్ అటాచ్మెంట్. నేను చాలా కేర్ చేస్తాను, వాళ్ళు నన్ను వదిలేస్తారని భయం. మ్యానిపులేటర్ టాక్టిక్, లవ్ బాంబింగ్, తర్వాత సడన్ డిస్టెన్స్, తర్వాత మళ్లీ రిపీట్. బ్రెయిన్లో అడిక్షన్ క్రియేట్ అవుతుంది. రెండు అవాయిడెంట్ అటాచ్మెంట్. నాకు క్లోజ్ రిలేషన్షిప్స్ ఇష్టం లేదు, ఎమోషనల్గా దూరం ఉండాలి. మ్యానిపులేటర్ టాక్టిక్, హాట్ కోల్డ్ బిహేవియర్, మిస్టరీ, అన్ప్రెడిక్టబిలిటీ. రిజల్ట్ ఏంటి? నువ్వు క్లారిటీ కోసం చేస్ చేస్తావు. మ్యానిపులేటర్ బిగ్ కంట్రోల్కి డైరెక్ట్గా రాడు. హీ టెస్ట్స్ విత్ స్మాల్ థింగ్స్. ఈ వర్క్ నాకు చేయగలవా? ఈ విషయం ఎవరికీ చెప్పకు. నువ్వు సెన్సిటివ్ రా, అందుకే నేనలా అన్నాను. ఇఫ్ యూ సే ఎస్, స్టే సైలెంట్, సెల్ఫ్ బ్లేమ్, గ్రీన్ సిగ్నల్. స్మాల్ ఎస్ అంటే ఫ్యూచర్ బిగ్ కంట్రోల్. ఇక్కడ రియల్ డేంజర్ స్టార్ట్ అవుతుంది. మ్యానిపులేటర్ ఫస్ట్ హెల్ప్ చేస్తాడు, తరువాత రీప్లేస్ యువర్ సపోర్ట్ సిస్టమ్. స్లోలీ ఓన్లీ వాయిస్ ఇన్ యువర్ హెడ్ అవుతాడు. హీ సేస్, నువ్వు నన్ను మాత్రమే నమ్మొచ్చు. దిస్ ఈజ్ నాట్ లవ్, దిస్ ఈజ్ సైకలాజికల్ ఐసోలేషన్. లిసన్ కేర్ఫుల్లీ. మ్యానిపులేటర్స్ ఆర్ నాట్ పవర్ఫుల్ బికాస్ దే కంట్రోల్ అదర్స్. దే ఆర్ పవర్ఫుల్ బికాస్ పీపుల్ డోంట్ కంట్రోల్ దెమ్సెల్వ్స్. సెల్ఫ్ అవేర్నెస్ ఉండుంటే, ఎంపతీ ఉండుంటే, బౌండరీస్ ఉండుంటే మ్యానిపులేటర్ ఇంట్రెస్ట్ లూజ్ అవుతాడు. నో మోటివేషన్ కోట్స్, ఓన్లీ టాక్టిక్స్. 1. స్టాప్ ఓవర్ ఎక్స్ప్లెయినింగ్. 2. సే నో వితౌట్ జస్టిఫికేషన్. 3. డిలే ఎమోషనల్ రెస్పాన్సెస్. 4. అబ్జర్వ్ ప్యాటర్న్స్, నాట్ వర్డ్స్. 5. కీప్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అలైవ్. మ్యానిపులేటర్కి వర్స్ట్ ఎనిమీ సెల్ఫ్ అవేర్ మైండ్. ఈ వీడియోలో నీకొక మోమెంట్లో ఇది నా లైఫ్లో జరిగింది అని అనిపించిందా? దెన్ రిమెంబర్, అవేర్నెస్ ఈజ్ ఎస్కేప్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బికాజ్ నెక్స్ట్ వీడియోలో మ్యానిపులేటర్ని ఎలా రివర్స్లో కంట్రోల్ చెయ్యాలి అని డీప్గా వెళ్తాం. అంటిల్ దెన్, ప్రొటెక్ట్ యువర్ మైండ్.